పిల్లలొస్తే ముద్దు పెట్టుకుందామా అని ముచ్చాటాడుతుందామా చెయ్యని నేరానికి జైల్లో నన్ను పడేస్తే రాజరక పిల్లలొస్తే ముద్దు పెట్టుకుందామా అని ముచ్చాటాడుతుందామా అని మా సూపరింటెండెంట్ అడిగినాను, మా జైలు వెంటునడిగినాను, నా పిల్లల చూడబోయినాను. పసిపిల్లలు జాలి నుండి బాబా బాబా అంటుంటే ఎత్తుకొని ముద్దాడి ఎగిరేద్దామనుకుంటే జాలి ములాకాతయే జైల్లో మాయన్నలు, ఆ జాలి నిర్గదన్ను జైల్లో మాయన్నలు यांच्या तो जारी को छोड़ दिए हैं। रियली आप बोलते थे अपने बच्चों को प्यार करना चाहते जाली मुलाक। दिस द वेरी फेमस सॉन्ग when I was in the jail. जंगू सैरनु दिनरू उज्जैलो मायनलू। कदीर भाई को पूछिए, कदीर साथ हम मल के रोजाना वहां से वो कंडम सेल में रहते थे, हम वॉलीबॉल खेलने के लिए मैं जाके लाता था, हाउजी क्या होता उसमें तो सब्जे वहां पर वॉलीबॉल खेलते थे और उसके साथ घंटे भर प्रार्थना करते थे। ఆయన నొసలు అన్న ఆయన నొసలు ఇట్లా ఇట్లా అయిపోయింది नमाज చదివి भाई उनका देखिए यहाँ पर रोजाना नमाज पढ़ के इదంతా కాయగాసిపోయింది। సో పత్రికా విలేకరుల ఏసీపీని చంపాలనేది ఆయన ఉద్దేశం కాదు. నంబర్ 1 ఈజ్ నాట్ ఇంటెన్షన్, ఎవరిని చంపాలనుకోడు కదే. నంబర్ 2 ఏసీపీ పిల్లల పట్ల వాళ్ళ పట్ల ఆయన చాలా దయగుణం ఉండేది, అది రాయాలి మీరు. జైల్లో చెప్పేవాడు పాపం ఇట్లుండవు. అట్లనే తన పిల్లల గురించి కూడా ఆయన అయితే అయిపోయింది కానీ నేను 22 ఏళ్ళు కదన్నా ఈ జైల్లో ఉన్నా, ఈ గోడల మధ్య ఉన్నాను, బాధపడ్డాను. ఇప్పుడు ఆరోగ్యం పోయింది, అన్ని పోయి అందరినీ వదిలిపెట్టినట్టు నిజంగానే ఈ దేశంలో సెక్యులరిజం మీద ప్రజల మీద గౌరవం ఉంటే వీళ్ళని వెంటనే విడుదల చేయాలని దీంట్లో ముఖ్యమంత్రి ఇనిషియేట్ చేయాలి. ద చీఫ్ మినిస్టర్ హస్ టు ఇనిషియేట్. ప్రీవియస్లీ ది వైఎస్ రాజశేఖర రెడ్డి ఇనిషియేటెడ్ సో మెనీ థింగ్స్. अंतमुंदु प्रभुत्वाన్ని इनिशिएट చేసి नक्सलाइट के बारे में हम लोग बहुत मर्तबा रिप्रेजेंटेशन करें. हमारे हर एक रिप्रेजेंटेशन के अंदर कदीर भाई का नाम रहता था. నేను ఇచ్చిన ప్రతి एवरी रिप्रेजेंटेशन आई यूज्ड टू राइट अबाउट कदीर भाई. कदीर को भी अपन लाना है. मैं वहां तक गया, दी एंटायर मुस्लिम कम्युनिटी ऑफ दिस कंट्री विल बी प्राउड ऑफ यू. तुम बोले तो उस तरफ उनको छोड़े, इनको नहीं छोड़ो बोल कर रहता, बल्कि आई माई सेल्फ पर्सनली स्पोकन टू वाईएस राजशेखर रेड्डी सेवरल टाइम्स इन द पीस टाइम्स. मैं खुद बोला हूँ, मेरा रिप्रेजेंटेशन मेरे पास है उनको दिए से. तो भाई ये कौन क्रिमिनल है? मैं हमारा भाई साहब से पूछा. क्रिमिनल है सरकार. जिन लोग दंगे को कंट्रोल नहीं करते हैं, कम्युनल फाइट आता है, बेचारे पुलिसों के ऊपर भेजते हैं, उनसे फायरिंग कराते हैं. द स्टेट एज एन टेररिस्ट, द स्टेट एज एन क्रिमिनल, द स्टेट एज ए क्रिमिनल which is has to take responsibilities for all communal fights in the country, not the individuals, not the populace. तो मैं हमारा अकबर पत्रिका విలేకరులతోటి అది ఒక మానవతావాది. ఆయన తుపాకీ పేల్చి ఉండొచ్చు కానీ ఆయన నిజంగానే తుపాకీ పేల్స్తారు ఏసీపీ సత్తైనే కాదు, 100 लोगों को गिराता था. यू डोंट वांट टू दैट. वो बोल रहा था अगर सच में भाई मैं अगर ऐसा चला है तो सत्या क्या 100 लोगों को मैं गिरा दूं, कितने कौन क्या मारूं, बट दैट इज नॉट माई इंटेंशन. मेरा ये नहीं. సో ఇది ఒక ఎమోషన్ నుంచి, ఒక సామాజిక దృక్పథం నుంచి అన్నాడు. और मोस्ट इंपॉर्टेंट एक बात बोला, मैं आपको सामने बोलना चाहता हूँ. ఆయన ఉన్నాడు, అడగండి. మేము ఆయన చనిపోవడం, నేను జైలు పోవడం వలన మా ఓల్డ్ సిటీలో పీస్ వచ్చింది అన్నాడు. సచ్ ఏ గ్రేట్ పర్సనాలిటీ. అంటే ఎవరో త్యాగం చేయాలి కదా, వాళ్ళిద్దరు త్యాగం వలన మొత్తం అలర్ట్ అయిపోయిందని చెప్తూ మేము చాలా ఈ ఉద్యమాలలో పాల్గొన్నాం. అది దానికి తెలుసు. ఒక సామాజిక స్పృహ ఉన్న వాళ్ళం, ఒక సోషలిస్ట్ భావాలు ఉన్న వాళ్ళం, అదిగాక ఒక సెక్యులరిజం ఈ దేశంలో ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలనుకున్న వాళ్ళం. కాబట్టి మీరు తీసుకునేటటువంటి ప్రతి ఉద్యమంలో ఉంటాము. కదీర్ భాయ్ని, ఆయన ఆరోగ్యాన్ని మనం అందరం కాపాడుకుందాం, ఆయన పిల్లల్ని మన మోరల్ సపోర్ట్ చేద్దామని చెప్తూ ముఖ్యమంత్రి దగ్గరికి దయచేసి మన మిత్రుడు అన్నట్టు మనం గెరావు చేద్దామా, ముందు పోయి చేద్దామా, ఆయన ఇంటి ముంగట్ని ధర్నా ఒకసారి పెడదామా, ముఖ్యమంత్రి గారు ఇనిషియేట్ చేస్తే అయిపోతాని. అట్లనే జైల్లో ఉండేటటువంటి పోలీస్ ఆఫీసర్స్,
జైలు సూపరింటెండెంట్ కానీ వాళ్ళందరూ ఎన్ని రిపోర్ట్లు ఇచ్చినా అనేక కేసులు పెట్టారు. ఆ కేసులో బయటకు వస్తే మళ్ళీ పెడతామని, ఆ కేసులన్నీ ఎత్తివేయాలని ఈ ధర్నా ద్వారా నేను డిమాండ్ చేస్తున్నాను. ఖదీర్ భాయ్ హమ్ ఆప్కే సాథ్ హై, యూ బీ మోరల్లీ रहना है. సత్తయ్య ఫ్యామిలీకి కూడా ఖదీరే చెప్తాడు, సత్తయ్య ఫ్యామిలీకి కూడా నా సానుభూతి ఉందంట, అంత గొప్పోడు. खदीर भाई बोलता था मैं भी बहुत दुखी हूँ बच्चों के साथ, उनके बच्चे हैं और मेरे बच्चे भी हैं. कौन who is responsible for this? The state, the government of that is responsible. So now government has to take responsibility to relieve that. The life का एक 28 years भाई, हम एक महीना रहने से क्या करता था, मैं सोचता था क्या बाथरूम से बाहर जाऊं, मैं इधर से बाहर जाऊं, मैं उधर से बाहर जाऊं. 30 बोलने के అవునన్నా, जेल में एक ही रहता है, किधर से कूद के जाऊं, किधर से घुस के जाऊं. 30 రోజులకే 40 రోజులు 40 రోజుల లాభాలు 28 సంవత్సరాలంటే ఎంత బాధ. స్మాల్ మిస్టేక్ ఏ గ్రేట్ పనిష్మెంట్ ఆఫ్ దిస్ కంట్రీ. దట్ ఈస్ చట్టానికి వ్యతిరేకమైనది. इट इज अनकॉन्स्टिट्यूशनल. खदीर भाई को जेल में रखने का एक कॉन्स्टिट्यूशन का खिलाफ है. हम खदीर को इमीडिएटली रिलीव करना है. हमारा भाई लोग हमारे अभी ये गुड ట్రేడ్ యూనియన్ కి అమ్మిన ఏఐటీసీ మిత్రుడు వాళ్ళు వీళ్ళందరూ మనోడు వచ్చాడు, మొత్తం మనం అందరం కలిసి ఇది ఒక తప్పకుండా ఖదీర్ విషయంలో ఒక స్టాండ్ తీసుకుంటే ఇంకా 20-30 మంది రిక్వెస్ట్ పాపం జైల్లో వాళ్ళు కూడా వస్తారు, వాళ్ళ బిడ్డల్ని కాపాడుకుందామని చెప్తూ తప్పకుండా నేను మీ అందరితో ఉంటామని పత్రికా మిత్రులు, పత్రికా విలేకరులు ఖదీర్ గురించి ఆయన నాతో చెప్పిన ముచ్చట్లు రాయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈజ్ నాట్ అగెనిస్ట్ ఎనీబడి ఎల్స్. ఉనే అప్నా ఖుద్ కా లే నహీ కర్. ఓ సామాజికమైన కొట్లాట అయితే దాన్ని ఎట్లా ఆపాలి? ఒకవేళ ఖదీర్ అట్లా స్టాండ్ తీసుకోకపోతే ఇంకెంతమంది చచ్చిపోయారు, ఇంకెంత జరిగేదో హింస. ఆ హింసను ఆపట్ల గ్రేట్ పర్సనాలిటీ అని చెప్తూ మీ అందరి వందనాలు చెప్తున్నాను.